నా పేరు షర్మిల. మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో ఎస్ఏ బయాలజీ రాశాను. నా కేటగిరీలో మాకు 60 పోస్టులు ఉంటే బీసీఈ నా కేటగిరీ. బీసీఈలో నేను సెకండ్ ప్లేస్ వచ్చానండి. నా మార్క్స్ 70.6 వచ్చాయి. సో బీసీఈలో సెకండ్ ప్లేస్లో నన్ను August 27th కాల్ లెటర్ పంపించారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాము. అక్కడంతా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉండే టీము మా కంగ్రాచులేషన్స్ మీ కన్ఫామ్ పోస్ట్, మీ సర్టిఫికేట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి, నీకు కంపల్సరీగా పోస్ట్ వస్తుందిమా, 1 వీక్లో సెలక్షన్ లిస్ట్ వస్తుందిమా, నువ్వు ఈ 1 వీక్ ఎంజాయ్ చేయి, తర్వాత నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వాలి, వేరే ఎక్కడ పోస్ట్ చేస్తే అక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి, ఈ 1 వీక్ మీ బంధువులతో అంతా ఎంజాయ్ చేయమా, కంగ్రాట్స్ అని చెప్పి పంపించారు. ఎవరికైనా ఎలా ఉంటుందండి, పోస్ట్ వచ్చేసిందని ఆ 1 వీక్ ఎంత సంబరపడ్డాము. 1 వీక్ తర్వాత 2 డేస్ తర్వాత రిజెక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. రిజెక్షన్ లిస్ట్లో ఎవరు రిజెక్ట్ అయ్యారు, ఎందుకు రిజెక్ట్ అయ్యారు అనేది పెట్టారు. కానీ అందులో ఒకవేళ నన్ను రిజెక్ట్ చేసింటే నువ్వు ఎందుకు రిజెక్ట్ అయ్యావమ్మా, నీ నేమ్ ఇది అని చెప్పి నన్ను పట్టుకుంటే అప్పుడు సైలెంట్ అయ్యింది వాళ్ళు. రిజెక్ట్ లిస్ట్లో నేమ్ లేదు. 2 వీక్స్ తర్వాత 2 వీక్స్లో ఏం జరిగిందో ఏమో మాకు తెలీదు. 2 వీక్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదు. సో నేమ్ లేదని ప్రతి చోటకి డిఈఓ ఆఫీస్కి, ఆర్జేడీ ఆఫీస్కి, కార్యాలయం విజయవాడ కార్యాలయంకి ఎక్కడికంతా వెళ్ళాము. ఎక్కడ పిలిస్తే అక్కడంతా వెళ్ళి వాళ్ళకి చెప్పాము. ఒకటే మాటే, హారిజాంటల్ వెరిఫికేషన్ కాదయ్యా. లోకేష్ సార్కి ఒక్క మాట అడుగుతాను సూటిగా, నీకు హారిజాంటల్ వెరిఫికేషన్ గురించి తెలుసు కదా, నీ టీంకి తెలుసు కదా, మాకు తెలీదు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము రాసనేది, ఇది ఫస్ట్ టైం ఎగ్జామ్. సో మాకేం తెలీదు. మీకు హారిజాంటల్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు కదా. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు 1:1 రేషియోలో? యాక్చువల్లీ నిన్న సార్ కోనా శశిధర్ సార్ లింక్ ఒకటి పెట్టారు, దాంట్లో ప్రూఫ్ కూడా ఇచ్చారు. ఏమని, మేము 1:1 రేషియోలో జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఉండే వాళ్ళకి మాత్రమే, అంటే అర్హులు ఉండే వాళ్ళకి మాత్రమే 1:1 రేషియోలో మేము పిలిచాము. అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? నీకు తెలుసు కదా నా పోస్ట్ వాళ్ళకి ఇస్తారని, నాకెందుకు పిలిచావు? కంగ్రాట్స్ అమ్మా, నీకు పోస్ట్ కన్ఫామ్ అమ్మా, నాకెందుకు చెప్పావు? అంటే ఇక్కడ మెరిట్ కమ్ రిజర్వేషన్ని తీసుకోకుండా మెరిట్ని తొక్కేశారు, రిజర్వేషన్ని తీసుకున్నారు. ఇంతవరకు ఏ డిఎస్సిలోనూ జరగని ఈ గందరగోళము ఒక మెగా డిఎస్సి 2025 అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లోకేష్ గారు ఒక మూవీ తీసేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెన్సే, ఎండింగ్లో క్లైమాక్స్ ఒక షాక్తో కంప్లీట్ చేశారు. ఆ షాక్లో 600 జీవితాలు నాశనం అయిపోయాయి. అందులో నా జీవితం అండి ఇది. 7 ఏళ్ళు కష్టపడ్డామండి, రెయ్యం పగులు. మీ ఇళ్ళల్లో చెప్పండి, ఆడోళ్ళు 24 గంటలు బుక్కులు ఎత్తుకొని ఇంట్లో కూర్చుంటే పనులు పాటలు చేయకుండా, ఒక పండుగలు, ఒక పబ్బాలు లేవు, ఒక సంతోషాలు, ఒక సుఖాలు లేవు, ఏమీ లేవు. చిన్న బిడ్డ మాట్లాడేకి వస్తాడు, ఒక నిమిషంలో నా చదువుకోవాలా ప్లీజ్ రా, ఇంకోసారి మా వాని బాల్యం అంతా మిస్ అయ్యాం. 7 ఏళ్ళు చదివాం, కష్టపడుకున్నాం, మెరిట్ తెచ్చుకున్న తర్వాత నా పోస్ట్ తీసుకొని పోయి ఇంకెవరికో ఇస్తే నేనెందుకు ఇంక కష్టపడ్డాము? రేపు మళ్ళీ డిఎస్సి రిలీజ్ చేస్తాడు, 1 పోస్ట్ 2 పోస్టులు ఇస్తాడు. ఆ 1 పోస్ట్ 2 పోస్టులు కూడా మెరిట్కి ఇవ్వరు. ఒకటి PHకి, ఒకటి VHకి, ఒకటి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇస్తే ఇంకా చదువుకునే వాళ్ళు ఎందుకు? లోకేష్ సార్ ఒక్క పొరపాటు అయితే చేశారండి. ఆయన అనుకుంటున్నాడు సింపుల్గా లాస్ట్లో ఉండే వాళ్ళని తీసేసి స్పోర్ట్స్ వాళ్ళకి వేసేసామని, కానీ ఆడ మిస్టేక్ ఆయనకు అర్థం కావడం లేదు. 600 మంది మెరిట్, అందరికీ 80-90 మార్క్స్ వచ్చాయి. మెరిట్ వాళ్ళని పక్కన పెట్టాడు. ఆ మెరిట్ వాళ్ళు విద్యాభవన్లో పాఠశాలలకు వెళ్తే ఎంతమంది భవిష్యత్తు బాగుపడుతుంది అది ఆలోచిస్తున్నాడు ఆయన. స్పోర్ట్స్, నా దాంట్లో మా సబ్జెక్ట్లో స్పోర్ట్స్ అతనికి ఇచ్చాడు 2 పోస్టులు. స్పోర్ట్స్ అతను బయాలజీ ఏం చెప్తాడండి? కొన్ని PET పోస్టులు ఇచ్చారా వాళ్ళకి? లేదు. మా సబ్జెక్ట్ బయాలజీ. మేము 7 ఏళ్ళు కష్టపడి మా చెప్పడం ఎలా ఉంటుంది పిల్లలకి, స్పోర్ట్స్ అతను చెప్పడం ఎలా ఉంటుందండి? ఎవరికి వాళ్ళు మళ్ళీ తెలుగు మీడియము, ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ అవ్వలేదండి. ఎలా ఇంప్రూవ్ అవుతాయి? నువ్వు చేసే ప్రొసీజర్ కరెక్ట్గా పెడితే ఇంప్రూవ్ అవుతాయి. నీ ప్రొసీజర్లో మిస్టేక్ పెట్టుకొని ఇప్పుడుండే వాళ్ళు తెట్రాయాలి, ఇప్పుడుండే వాళ్ళు చదవాలి, ఇప్పుడు ఎందుకు? నువ్వు చేసే ప్రొసీజర్ కరెక్ట్గా ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియకుండానే అన్నీ జరుగుతున్నాయా? సరే, గ్రౌండ్ లెవెల్లో జరిగాయి అనుకుందాం. నువ్వు ఏం చేస్తున్నావు? ఎడ్యుకేషనల్ మినిస్టరే కదా, చదువుకోవాలి కదా, సెర్చ్ చేయాలి కదా. ఏమీ తెలుసుకోకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ సరే అండి, రిజెక్షన్ లిస్ట్లో నేను ఇవ్వలేదు, ఒప్పుకుంటాను. తర్వాత మా పోస్ట్లో PHకి VHకి ఇచ్చారు, అది కూడా ఒప్పుకుంటాను. అలా ఒప్పుకున్న మాకు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదమ్మా, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కానీ మీ పోస్ట్లో PHకి ఇస్తున్నాము అన్నా చెప్తే మాకు ఫైట్ చేసే కన్నా ఒక టైం అన్నా దొరుకుతుంది కదా. హర్రీబరీగా అయిపోవాలా, నా నేమ్ వచ్చేయాల, తొందరగా డిఎస్సి అయిపోవాలా. ఆపోజిట్ పార్టీ కంటే మేము మా పేరు వచ్చేసేలా. ఇన్నేళ్ళ నుంచి డిఎస్సి లేదు, ఈసారి పడిపోవాలా, తొందరగా జరిగిపోవాలా, ఆ పేరు వచ్చేయాల. ఈ ఒక్క దీంతో హర్రీ పరిగా అన్ని జరిగిపోవాలని గ్రౌండ్లో చక్కచక్కని చేసుకునేసి
సరిగ్గా పీహెచ్ వారికి కరెక్ట్గా పీహెచ్ ఉందా లేదా, ఎగ్జాక్ట్ పాయింట్స్ ఉన్నాయి లేవా లేదు, అమౌంట్ ఇచ్చే సర్టిఫికేట్ నాకు సైట్ ఉందండి, నేను కూడా సైట్ సర్టిఫికేట్ తెచ్చుకొని మెరిట్లో రాసుకుంటే నాకు రాదా అలాంటప్పుడు? ఇంకా చదవడం ఎందుకు, ఇంకా డిఎస్సీలు ఎందుకు? ఇన్నేళ్ల నుంచి అదొక్కటే కరెక్ట్గా జరుగుతోంది అని అనుకున్నా నేను. దాంట్లో కూడా ఇంత ఫ్రాడ్ జరిగితే ఇంకా చదవడం ఎందుకు? లోకల్లో చిన్న చిన్న పాఠశాలలు చెప్పుకుంటే పోలేదా? 7 ఏళ్ళు అంటే వదులుకొని చదవాల్సిన కర్మ ఏముంది? లాస్ట్ ఒక్క పాయింట్ చెప్తాను చూడండి. ఈ పీహెచ్లో నోటిఫికేషన్లో ఆయన హారిజాంటల్ వెరిఫికేషన్ ఇచ్చిండొచ్చు, కానీ ఆయన ఈ పీహెచ్ విహెచ్కి ఏ కేటగిరీలో పెడతాము అనేది అయితే ఇవ్వలేదు నోటిఫికేషన్లో. ఇప్పుడు బీసీ, ఇప్పుడు ఆ పీహెచ్ బీసీ అయితే బీసీఈలో ఇస్తాం, ఆ పీహెచ్ బీసీడీ అయితే బీసీడీలో ఇస్తాం. అంటే ఆ బీసీడీలో అంటే ఈ క్యాస్ట్లో ఈ క్యాస్ట్కి ఈ పీహెచ్ని ఇస్తాము అనే పాయింట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. అండ్ మాకు ఇచ్చిన నోటిఫికేషన్లో బీసీఈలో స్పెషల్ కేటగిరీ అంటే అదర్స్లో 0 పెట్టాడు. మేమేమనుకుంటాము, సో ఇక్కడ వేరే ఎవరు రాదు, బీసీకి మెరిట్లో మాత్రమే వస్తుంది అనుకుంటాం కదా. అలాంటప్పుడు అక్కడ 0 పెట్టకుండా అబ్బాయి మిస్టేక్ బ్రాకెట్లో పెట్టారు, మామూలుగా డౌట్ ఉంటే బ్రాకెట్లో పెట్టి 1 అని పెట్టిండలా. ఈ 1 ఏంటి అంటే మేము కూడా డౌట్ పట్టాం, ఓహో ఇది ఎవరికైనా ఇస్తారేమో స్పెషల్ కేటగిరీకి, సో మనం డౌట్లో ఉంటామని మాకు ఒక డౌట్ వస్తుంది కదా. అవి ఏమీ లేవు, మీరు ఇన్ని పొరపాట్లు చేయడము, సింపుల్గా మేము అన్నీ కరెక్ట్గా చేసాము అని చెప్పడం. పొరపాట్లు డైరెక్ట్గా ఉంటే ఫేస్ వచ్చి మాట్లాడమంటే నేను నా క్వశ్చన్లకు ఆన్సర్ చేయమని చూడండి. నాకు కాల్ లెటర్ ఇచ్చారు, నాకు స్కూళ్ళలో సన్మానం చేశారండి, అందరికీ బాయ్ చెప్పి గుడ్ బై చెప్పి పంపించారండి. మళ్ళీ అదే స్కూళ్ళకి మొహం ఎత్తుకొని వెళ్ళాలి, ఎలా ఉంటుంది చెప్పండి?